బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు వెలువరించడం జరిగింది. గత 13 ఏళ్లుగా కోమాలో ఉంటున్నటువంటి హరీష్ రాణా అనేటువంటి వ్యక్తికి కారుణ్య మరణం కల్పిస్తూ కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక కేసుకు సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే 2013లో 4వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు హరీష్ రాణా పడిపోవడం జరిగింది. ఆ సందర్భంలో అతని మెదడుకు తీవ్రమైనటువంటి గాయాలు తగలటంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. 100% డిజబిలిటీ ఆయన గత 13 ఏళ్లుగా కోమాలోనే ఉంటున్నారు. అయితే తమ కుమారుడికి కారుణ్య మరణం ఇవ్వాలని, ఇంకా కోలుకునేటువంటి అవకాశం లేదు అని చెప్పి తల్లిదండ్రులు కోర్టుని ఆశ్రయించడం జరిగింది. కోర్టు వైద్యుల బృందం పూర్తి స్థాయిలో ఆయన్ను పరీక్షించి తరువాత ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకుని ప్యాసివ్ ఎథనేషియా ఇవ్వాల్సిందిగా ఆదేశించడం జరిగింది. సో కొన్నిసార్లు గౌరవంగా మరణించటం కూడా వ్యక్తి హక్కు అని చెప్పి ఈ సందర్భంగా భావోద్వేగమైనటువంటి తీర్పుని సుప్రీంకోర్టు వెలువరించింది. ఇప్పుడు ఈ తీర్పు సంచలనాత్మకం అయింది. ఎందుకంటే భారతదేశంలో ఇదే మొట్టమొదటి ప్యాసివ్ ఎథనేషియా జడ్జిమెంట్ ఇది. సో గతంలో కూడా ప్యాసివ్ ఎథనేషియాకి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. 1973లో ఒక వ్యక్తి కేఈఎం హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నటువంటి అరుణ షాన్బాగ్ ని గొంతుకి కుక్క గొలుసు బిగించి హింసించటం వల్ల ఆమె మెదడుకు ఆక్సిజన్ సప్లై అందక ఆమె కోమాలోకి వెళ్లటం జరిగింది. 42 ఏళ్ల పాటు ఆమె కోమాలోనే ఉన్నారు. ఆమెకు ప్యాసివ్ ఎథనేషియా కారుణ్య మరణం ఇవ్వాల్సిందిగా ఒక జర్నలిస్ట్ 2011లో సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఆ సందర్భంలో ఆ హాస్పిటల్ కి చెందినటువంటి స్టాఫ్ మేము ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటాము, ఆమెకు కారుణ్య మరణం ఇవ్వద్దు అని చెప్పి సుప్రీంకోర్టుని కోరినటువంటి సందర్భంలో ఆమెకు కారుణ్య మరణం ఇవ్వలేదు. సో ఆమె 2015 వరకు కోమాలోనే ఉండి 2015లో న్యూమోనియాతో సాధారణమైనటువంటి మరణం పొందడం జరిగింది. దాని తరువాత ఇదే సంచలనాత్మకమైనటువంటి తీర్పు. దీంతో 2018లో ఒక ఎన్జిఓ సంస్థ దీని మీద ఒక పిటిషన్ వేయటం జరిగింది. ఆర్టికల్ 21 ప్రకారం జీవించేటువంటి హక్కు ఏ విధంగా ఉంటుందో మరణించేటువంటి హక్కు కూడా గౌరవంగా ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లటంతో అప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లివింగ్ విల్. సో ఒకవేళ నేను కోమాలో ఉంటే వైద్య పరికరాలతోటి నన్ను బ్రతికించవద్దు అని చెప్పి ఒక వ్యక్తి ముందుగానే విల్ రాయొచ్చు. దాన్ని నెక్స్ట్ ఫాలో చేయాల్సి ఉంటుంది. అలాంటి తీర్పుని బేస్ చేసుకుని ఇప్పుడు హరీష్ రాణాకు కారుణ్య మరణం ఇవ్వచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వటం జరిగింది.